సీతాఫలం. సీతువు అంటే చల్లదనం, శైత్యం. సీతాఫలం, రామాఫలం, లక్ష్మణఫలం, హనుమత్ ఫలం అనేటటువంటి పేరిట 4 విధాలుగా ఈ పండ్ల చెట్టు నేడు మనకు కనిపిస్తున్నది. సీతాఫలం బొడిపెలతో ఆకుపచ్చ రంగులో ఉండేది కాగా కాస్త ఎరుపు వర్ణంలో ఉండేది రామాఫలం. ఈ పండుకు సీతాదేవి నామానికి సంబంధం ఎలా ఏర్పడింది అన్నప్పుడు ఒక కథ బహుళ ప్రచారంలో ఉన్నది. సీతాదేవిని రావణాసురుడు అపహరించుకొని వాయుమార్గంలో వెళ్ళే సమయంలో ఆమె కన్నీరు జారి నేలపైన పడి ఆ కన్నీటి బిందువు పడిన చోట మొలకెత్తిన చెట్టు సీతాలపు చెట్టు కనుక సీతాలపు గింజ కన్నువలే ఆ చుట్టూరా ఉండేటటువంటి తెల్లని మెత్తనగా ఉండేటటువంటి పదార్థం సీతాదేవి మనసు వలె అనేటటువంటి సంకల్పంతో జానపదులు సీత కన్నీరు నుంచి ఈ చెట్టు వచ్చింది కనుక దేవతా సంబంధంగా నైవేద్యంగా వినియోగించకూడదు అంటూ నిషేధించారు. నేటికి 16 పండ్ల వాయనం చేసే సమయాలలో కానీ ఇతర దేవతా సంబంధంగా అర్పించేటటువంటి సందర్భాలలో కానీ సీతాల పండు నివేదనగా అర్పించరు. పూర్వకాలంలో భగవదర్పణగా అరటిపళ్ళు మాత్రమే వినియోగించేటటువంటి వారు. ఆ జాబితాలో సీతాఫలం లేదు కాక లేదు. అనంతరం వచ్చినటువంటి అనేక సందర్భాలలో సీతాలపు చెట్టు కూడా సీతాభోగములు ఒక ధాన్య విశేషం, సీతానకము బఠానీ గింజలు, ఈ పేర్లలో పాటుగా రామ, సీత, లక్ష్మణ అన్న రామాయణ సంబంధిత పదములు కూడా ఉన్న కారణం చేత అన్ని పండ్లతో పాటు ఈ పండు కూడా అంటూ మనవారు సీతాఫలాలను కూడా నివేదనలుగా సమర్పించడం మనం గమనిస్తూ ఉన్నాం. కానీ సీతాఫలాన్ని ప్రత్యేకంగా నాగులను పూజించేటటువంటి సమయంలో కార్తీక మాసంలో నాగుల చవితిలో ఆ పుట్ట వద్దకు వెళ్ళి సర్పాలను పూజించేటటువంటి తరుణంలో చలిమిడి అర్పించిన అనంతరం ఒక్క సీతాఫలాన్ని ఆ పుట్ట వద్ద ఉంచి నమస్కరించి తిరిగి రావడం ఒక ఆచారం. ఈ ఆచారం నేటికి మనం గమనించవచ్చు. సీతాఫలంలో ఉజ్జాయింపుగా 100కు దాకా ఇలాంటి చిన్న చిన్న గుడ్ల వంటివి మనం గమనించవచ్చు. కనుగుడ్ల వంటివి నల్లగా ఉండేది, తెల్లని పలుపుతో ఉండేటటువంటిది, లేక ఆ మధురమైన పదార్థంగా గమనించే అంశం. సర్పాలు ఒక్కసారి సుమారుగా 60 నుంచి 80 వరకు గుడ్లను అవి అందించడం మనం గమనించే అంశంగా చూసినప్పుడు సంతానాపేక్ష గలవారు, సంతాన రక్ష కోరేటటువంటి వారు, సంతానం విదేశాలలో ఉన్నది వారి క్షేమం కోరేటటువంటి వారు, అధిక సంతానం కావాలి, వంశాభివృద్ధి కావాలి అనేటటువంటి వారు ఇలా కార్తీక మాసంలో నాగుల చవితిని పాటించేటటువంటి సమయంలో ఆ సర్పాలకు అసంఖ్యాకంగా వచ్చేటటువంటి ఆ సర్పాల సంఖ్యకు ప్రతీకాత్మకంగా ఈ సీతాఫలాన్ని కొందరు తెంచి 2 ముక్కలు చేసి సమర్పించడం లేదా అలాగే అర్పించడం మనం గమనించే అంశం అవుతుంది. ఇంతటి చరిత్ర గల ఈ సీతాఫలానికి సంస్కృతంలో లావణి అన్న పేరు ఉంది. రమ్యమైనది అని అర్థం. సీతాఫలం మధురం స్నిగ్ధం గురువాతక పాపహం బల్యం వృష్యం రసాయనం హృద్యం ఇటువంటి పేర్లతో ఈ సీతాఫలాన్ని సంప్రదాయకులు వివరిస్తూ ఉన్నారు. అటాచ్కా అన్న పేరిట మలయాళంలోను, షరీఫా అన్న పేరిట మనం అరబీ భాషలో కూడా ఈ మొక్క గురించిన విశేషాన్ని తెలుసుకోవచ్చు. భాగ్యనగరానికి ఒకవైపున చివరన ఉండే ప్రాంతం పేరు పహాడ్ ఏ షరీఫ్. షరీఫా అంటే సీతాఫలం అని అర్థం. పహాడ్ అంటే కొండ. పహాడ్ ఏ షరీఫ్ అనేటటువంటి ఆ ప్రాంతానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే ఆ ప్రాంతంలో విరివిగా సీతాఫలాలు అందించేటటువంటి చెట్లు ఉండేవి అని మనం గ్రహించవచ్చు. మధురంగా మాట్లాడేటటువంటి శక్తి కావాలి, అలాగే దీర్ఘకాలిక వ్యాధుల బారి నుంచి ఉపశమనం పొందాలి, ప్రత్యేకంగా చర్మ సంబంధిత ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా తొలగించుకునే ప్రయత్నం చేయాలి అన్నప్పుడు ఆచారకాండలో, భగవద్ ఆరాధనలో
శివాభిషేకంలో ప్రత్యేకంగా ఈ ఫలాన్ని, ఈ ఫలానికి సంబంధించిన రసాన్ని సేకరించి సీతాఫల రసంతో అభిషేక సేవ పరమాత్ముడికి సమర్పించవచ్చు అంటూ విశేషంగా మనం గమనించవచ్చు. శివాభిషేక సందర్భంలో ఇలా సీతాఫలం రసాన్ని సమర్పించినట్లయితే దీర్ఘకాలిక వ్యాధుల బారి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక సంబంధంగా సమర్పించేటటువంటి ఈ క్రమంలో తులసి, బిల్వ, నిర్గుండి, జంబీర, మలకం తథా పంచబిల్వమితి ఖ్యాతం పరమేశ్వరార్పణంగా సమర్పించేటటువంటి వివిధములైనటువంటి ఆ పత్రములలో మనకు ఈ 5 లభించనప్పుడు మనం సీతాల పత్రాన్ని కూడా సమర్పించవచ్చు అంటారు సాధకులు. గణపతికి సమర్పించేటటువంటి 21 పత్రముల వరుసలో సీతాఫల పత్రం తప్పనిసరి. అలాగే ఆ గణపతికి ప్రీతికరంగా మనం నిర్మించేటటువంటి పందిరి, అందులో సీతాఫలాన్ని తప్పకుండా పూర్వకాలంలోని వారు వ్రేలాడదీసేటటువంటి వారు. శివ సంబంధంగా, కుమార సంబంధంగా, పార్వతి, గణపతి ఇవా శివ కుటుంబానికి సంబంధించి ఏ దేవతారాధన చేసినా ఆ దేవతారాధనలో అలంకరణగా, సమర్పణగా ఇది ఫలం సమర్పయామి అన్నప్పుడు సీతాఫలాన్ని ప్రాచీనులు సమర్పించేటటువంటి వారు. నివేదన అనే ఉపచారం వేరు, ఫల సమర్పణ అన్న ఉపచారం వేరు. 16 ఉపచారాలలో ఫల సమర్పణ అనేటటువంటి సందర్భంలో మనం సీతాఫలాన్ని తప్పక పరమాత్ముడికే ప్రీతికరంగా సమర్పించవచ్చు. ఇంతటి చరిత్ర గల ఈ సీతాఫల విశేషాంశాలకు సంబంధించి శ్రీరామాయణంలో కానీ ఇతర ప్రాచీన గ్రంథాలలో కానీ ప్రస్తావన లేకపోవడానికి మూల కారణం, ఎక్కడ ఈ సీతాఫలపు చెట్లు ఉంటాయో అక్కడ సర్పాలుంటాయి కనుక సీతాఫల వృక్షాలను ఇంటిలో పెంచకూడదు అనేటటువంటి వారు. నేటి కాల ఆధునిక అవసరాలకు తగినట్లుగా పూల కుండీలలో, ఇంటి చుట్టూరా విశాలమైనటువంటి స్థలం ఉన్న ఎడల ఇంటికి కాస్త దూరంగా ప్రహరీ గోడకు దగ్గరగా లేక ప్రహరీ గోడ అవతల వైపుగా ఈశాన్య దిగ్భాగంలో కానీ, ఆగ్నేయం తూర్పు దిగ్భాగంలో కానీ ఇలా సీతాఫలం మొక్కను పెంచుకున్నట్లయితే ఇంటిలో ఉండేటటువంటి వారికి వంశాభివృద్ధి కలుగుతుంది, సంపద లభిస్తుంది. అలాగే ఈ సీతాఫలం యొక్క ప్రస్తావనలు రామాయణ భారత గ్రంథాలలో లేనప్పటికీ దేవతారాధనలో ఇది ఫలం అన్నప్పుడు మట్టుకు ఫలంగా సమర్పించాలి అంటూ వ్రతచూడామణి అనే గ్రంథం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. కార్తీక మాస సంబంధిత నియమాలలో, కార్తీక మాత వ్రత విశేషాలలో, శివారాధనలో, కార్తీక మాసంలో వచ్చే సంకటహర గణపతి వ్రతంలో, కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి వ్రతంలో, ఆ మాసంలో వచ్చే సమస్త పండుగలలో, సప్తర్షి కృచ్ఛ చాంద్రాయణి వ్రతంలో సైతం సీతాఫలాన్ని వినియోగించవచ్చును అని కూడా శాస్త్ర ప్రమాణం. ఉపవాస వ్రతం పాటించే సమయంలో ఆహార పదార్థాలకు ప్రత్యామ్నాయంగా కొన్ని పళ్ళు తీసుకోవచ్చు అని కూడా ప్రాచీనులు విశేషంగా చెప్పేటటువంటి వారు. ఆ జాబితాలో సీతాఫలం చేరి ఉండడం ఒక ప్రత్యేక అంశంగా మనం పరిగణించవచ్చు. అయితే సీతాఫలాన్ని వరిగడ్డిలో కాల్చి ఆ పిమ్మట లభించేటటువంటి పదార్థాన్ని మాత్రమే స్వీకరించినట్లయితే ఉపవాస వ్రతంలో దోషం బాటిల్లదు అని కూడా ప్రాచీనులు చెప్పేటటువంటి వారు. ఉపవాసం చేస్తే మనలో ఉండేటటువంటి మేహము శాంతిస్తుంది, సత్వగుణం వృద్ధి పొందుతుంది, ప్రశాంతత లభిస్తుంది, ఆరోగ్య భాగ్యం అభివృద్ధి చేసుకున్న వాళ్ళం అవుతాం. పవిత్ర వృక్షం, అమృత వృక్షం రెండూ వేరు కాదు, రెండూ ఒకటే. భగవదారాధనలో వినియోగించే సమయంలో అది పవిత్ర వృక్షం అవుతుంది. ఆరోగ్య భాగ్యాన్ని మనకు అందించేటటువంటి తరుణంలో ఆ వృక్షమే అమృత వృక్షం అవుతుంది. సీతాఫలం అమృత వృక్షం. సీతాఫలం గురించి, సీతాఫలం అందించే విశేషమైన ప్రయోజనాల గురించి తెలుసుకున్నాం కనుక ఈ వృక్షాన్ని కాపాడుకుందాం.